రేవంత్ నయా నరకాసురుడంట. అగో పేదలకు కంటి మీద కొనుక్కు ఉండడం లేదు, బీదల ఇల్లు కూల్చివేతే రేవంత్ టార్గెట్. మూసీ సుందరీకరణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ని గెలిపించండి, కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి వస్తుంది, పేదల ఇల్లు జోలికి రాకుండా ఉంటుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇక హైదర్ షా కోర్టులో స్థానిక ప్రజలతోటి కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడట. మరి మీరేందో నువ్వేందో మీ మామేంది చెప్పరాదు హరీష్ అన్న. రేవంత్ రెడ్డి ఇట్లా అని చెప్పేసి అంటున్నావు కదా. మీరు చేసింది అద్భుతంగా ఏం లేదు, మీరు చేసింది మొత్తం నాశనం చేసారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టే ప్రజలు మార్పును కోరుకున్నారు. కాళేశ్వరం పేరుతోటి కథం చేసి పడేస్తారు. నువ్వే నీటిపారుదల శాఖ మంత్రి ఉంటివి, భారీ నీటిపారుదల శాఖ మంత్రివి, కృష్ణా నీళ్ళు ఎత్తుకోతోటి సప్పుడు చేయకపోతేవి, తర్వాత ఇక్కడ రకరకాలుగా అన్యాయానికి గురి చేస్తేవి, ఇష్టం వచ్చిన కేసులు పెట్టిపిస్తేవి, ఆగమాగం చేస్తేవి. తర్వాత ఇప్పుడు మేమేదో అద్భుతం చేసినట్టుగా, నువ్వేదో అద్భుతం చేసినట్టుగా, ఇప్పుడు మొత్తం అట్లా అన్యాయం జరిగిపోతున్నట్టుగా, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయి. జూబ్లీహిల్స్లో ఇప్పుడు సరే ఆయన చనిపోయిన అనేటువంటి సానుభూతి ఉంటుండొచ్చు, చనిపోవడం బాధాకరం, కానీ ఆయన అద్భుతం చేసింది ఏం లేదని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు, వాగంటి గోపునాథ్. కాబట్టి అది ఉంటుంది లెక్క. కాకపోతే వీళ్ళు అద్భుతంగా ఇప్పుడు నేను ఏమంటానంటే ప్రజలను నమ్మించడంలో అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఉంటారు వీళ్ళు. ఎవరు హరీష్ రావు ఈ బ్యాచ్.